వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రైతుల దుస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందన. తిరుమలలో మరోసారి అదే తప్పు, ఆలయం మీదుగా వెళ్లిన విమానం, ఆగమశాస్త్ర నిబంధనలు పట్టవా? ఊబర్ ఓలా గేమ్ ఓవర్, ప్రభుత్వమే కొత్త టాక్సీ సేవలు. మోహన్ లాల్ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ 2 పబ్లిక్ టాక్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు. మేడం, మీ ఆర్థిక విధానాలతో నాకు చాలా సమస్యలు ఉండవచ్చు, కానీ తెలంగాణలో రైతుల దుస్థితిని పార్లమెంటులో ఎత్తి చూపినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రధాన అంశాలు అని ఇలా ట్వీట్ చేశారు. రైతు రుణమాఫీ ఇంకా 30% కూడా పూర్తి కాలేదు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రైతు బంధు నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. నీటి సమస్యతో వ్యవసాయం కుదేలవుతోంది. ఇది గత దశాబ్దంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్ర సంక్షోభమని కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ ఇదంతా జరుగుతున్నా తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? రైతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా సీఎం రేవంత్ రెడ్డి సిబ్బందిలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ రైతుల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారో, రైతులకు మద్దతుగా నిలబడే నాయకులు ఎవరు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి రాకపోకలు నిషిద్ధం అయినా తరచూ తిరుమల శ్రీవారి గోపురంపై నుంచి విమానాలు వెళ్తున్నాయి. దీనిపై కేంద్ర విమానయాన శాఖకు టీటీడీ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోసారి ఈరోజు శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్ళింది. ఆగమశాస్త్ర నిబంధనలను పట్టవా అంటూ విమానయాన శాఖ వైఖరిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి బైక్ రైడింగ్, క్యాబ్ బుకింగ్ కంపెనీలు ఆధిపత్యానికి ఇంకా గండిపడనుంది. వీరికి అధిక కమిషన్లు చెల్లిస్తూ నష్టపోతున్న డ్రైవర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. మధ్యవర్తులు లేకుండా వారే నేరుగా లబ్ధి పొందేలా త్వరలో సహకార ట్యాక్సీ యాప్ను తీసుకొస్తామని లోక్సభలో సహకార మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందులో బైకులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, 4 వీలర్స్ను సహకార సంస్థలే నమోదు చేస్తాయి. ముఖ్యాంశాలు: సహకార పద్ధతిలో కొత్త క్యాబ్ సేవలు ప్రకటిస్తారు. 2 వీలర్, ఆటో, 4 వీలర్ సర్వీసులు అందుబాటులో, లాభాలు వ్యాపారస్తులకు కాకుండా నేరుగా డ్రైవర్లకు భారత ప్రభుత్వ సహకార మోడల్తో ఇది విప్లవాత్మక మార్పు అని చెప్పారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబోలో తెరకెక్కిన లూసిఫర్ 2 ఎంపురాన్ ప్రీమియర్ షో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగిన, సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ సీక్వెల్పై ఇచ్చే సర్ప్రైజ్ అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్, ఫైట్స్ను సినిమాకు హైలైట్గా అంటున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళు బుట్టిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.